నువ్వంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటావు. ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ వస్తాయో తెలుసా? బాగా ఆలోచించండి. నువ్వు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తావో, అక్కడే నీకు ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్, వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ లవ్, వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ స్వెట్ అండ్ బ్లడ్, వేర్ యూ ఇన్వెస్ట్ యువర్ సెల్ఫ్, that is the place where you start expecting. When you start expecting, when the reality is something else, or when you do not get what you expected, when expectations do not match with reality, నువ్వు ఆశించింది ఒకటి, జరిగేది ఇంకొకటి, రెండు మిస్ మ్యాచ్ అయ్యేసరికి డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఆ డిసప్పాయింట్మెంట్ అలాగే కొనసాగితే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ కొనసాగితే బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. ఈరోజు దేవుని వాక్య సత్యం ఏంటంటే, మరి ప్రజలకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒకప్పుడు మాకు సమృద్ధి ఉండింది, ఎక్కడ నైలు నదిలో ఐగుప్తు చేపలు తినేవాళ్ళం, ఇది దేవుడు నడిపిస్తూ వచ్చాడు. లాస్ట్కి ఇప్పుడు మేము చాలా బ్యూటిఫుల్గా వాగ్దానం, పాలు తేనెలు ప్రవహించే దేశం వస్తుంది అనుకున్నాం. ఈ పరిస్థితిలో చివరికి తాడని నీళ్ళు లేదని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళ క్రాష్ అయింది. మోషే ఎంత చేసినా ఆలోచించండి, ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వస్తాయి అంటే, చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోతే, ఒకరి మీద ఒకరు ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోతాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే రియాలిటీ మ్యాచ్ కాకపోయేసరికి క్రాష్ అయిపోతుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈరోజు ఒక దైవజనుగా మాత్రమే కాదు, ఒక మానసిక శాస్త్రవేత్తగా కూడా, యాజ్ అ సైకాలజిస్ట్ ఆల్సో, లెట్ మీ పుట్ దిస్ వెరీ క్లియర్. యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ ఓన్లీ ఇన్ ద ప్లేస్ వేర్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎందుకు భార్య మీద నీకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎందుకు ఒక రిలేషన్షిప్లో ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయిపోయాయి, అది మ్యాచ్ కాదు. ఎందుకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి? నువ్వు ఇన్వెస్ట్ చేసావు. యూ ఇన్వెస్టెడ్ యువర్ టైమ్, యూ ఇన్వెస్టెడ్ యువర్ లవ్, యూ ఇన్వెస్టెడ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పర్సన్ ఓవర్ ద అదర్ పర్సన్స్ హ్యాపీనెస్, అండ్ యూ డిడ్ంట్ గెట్ ఇట్. దట్ విల్ గివ్ యూ అ గ్రేట్ డిసప్పాయింట్మెంట్, అండ్ దట్ డిసప్పాయింట్మెంట్ ఈస్ గివింగ్ యూ ఫ్రస్ట్రేషన్. మీరు అనొచ్చు, ఇప్పుడు మోషే పట్ల ఎందుకు వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యారంటే, మోషే నడిపించిన రీతి చూస్తే వాళ్ళు ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి మోషే మీద అంటే, మోషే టచ్ చేస్తే ఎర్ర సముద్రం పాయలవుతాయి. ఇలా మోషే మీద వాళ్ళు ప్రేమ ఎంత పెంచేసుకున్నారంటే, బైబిల్ గ్రంథంలో రాస్తుంది, ఒక్కసారి చూడండి. మోషేకి వాళ్ళ మీద ప్రేమ పెరిగిపోయింది, వాళ్ళకి మోషే మీద ప్రేమ పెరిగిపోయింది. మీరు అనొచ్చు, ప్రేమ పెరిగితే ఒకరినొకళ్ళు విరోధంగా మాట్లాడుకొని చంపుకునే చూస్తారా? రాళ్ళతో కొట్టి చంపేంత కోపం వస్తుందా? మోషే వచ్చి ద్రోహులారా అంటాడు అంటే బాగా అర్థం చేసుకోండి. ఫ్రిక్షన్ ఎక్కడ ఎక్కువ అవుతుంది తెలుసా అండి? ప్రేమలు ఎక్కువ ఉన్న దగ్గర ఎక్కువ అవుతాయి. ఈరోజు ఈ మాట చెప్తే మీరు యాక్సెప్ట్ చేయరేమో కొందరు. ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళిపోయిన దగ్గర స్టార్టింగ్లో అన్నీ బాగానే ఉంటాయి, ప్రేమ ఎక్కువ అయిపోయేసరికి ఇంక ఇరిటేషన్ ఎక్కువై, ఫ్రస్ట్రేషన్ ఎక్కువై, లాస్ట్కి గివ్ మీ మై స్పేస్, డోంట్ ఇంట్రూవ్ ఇంటూ మై స్పేస్ అంటావు. ఎందుకు వస్తుందంటే చూడండి, మోషేకి ఎంత ఇష్టం అంటే ఇశ్రాయేల్ ప్రజలంటే, దేవుడు ఒక రోజు కోపం వచ్చి నేను వాళ్ళని లయం చేస్తాను, నిర్గమకాండం 32వ అధ్యాయంలో చెప్తే, దేవుడు మోషే వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తుంటాడు. ప్రభువా, నువ్వు వారిని కానీ చంపాలనుకుంటే ఫస్ట్ నా ప్రాణం, నా పేరు జీవనం తీసే ప్రభా, బ్లాట్ అవుట్ మై నేమ్ ఫ్రమ్ యువర్ బుక్, దెన్ యూ టచ్ దెమ్. నువ్వు వాళ్ళ ముట్టాలంటే ప్రభు అన్నాడు, లేదు మోషే, నీ సంతానాన్ని గొప్ప జనంగా చేస్తాను, నీ ఫ్యామిలీని చేస్తానయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళందరినీ తుడిచేసి నీ ఫ్యామిలీని పెద్ద నేషన్గా చేస్తానంటే, మనమైతే ఏమంటాం తెలుసు? వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, లార్డ్, డూ ఇట్ క్విక్లీ అంటాం. కానీ మోషే ఏమన్నా తెలుసా అండి? ప్రభు, నువ్వు వాళ్ళని ముడితే ఫస్ట్ నా ప్రాణం, నా పేరు జీవనం తీసే, నీ బుక్ లో నుంచి నా పేరు తీసే, తర్వాత వాళ్ళని దాకాను అంటే ఎంత పిచ్చండి వాళ్ళంటే, ఎంత ప్రేమ. తన సమయము, తన చెమట, తన జీవితము, తన యొక్క ఉద్దేశము, ఎవ్రీథింగ్ హీ ఇన్వెస్టెడ్ ఆన్ దెమ్ అండ్ ఫర్ దేర్ గుడ్. ఒక తండ్రి నడిపించాడే, వాళ్ళ నుంచి ఏం కోరుకున్నాడు? అక్క చనిపోతే బాధలో ఉంటే కనీసం అర్థం చేసుకోరా? మరి బాధ రాదా అండి? ఇరిటేషన్ రాదా? ఫ్రస్ట్రేషన్ రాదా? అంటే వీళ్ళకి ప్రేమ లేదా అండి ఇశ్రాయేల్ ప్రజలకి? అమ్మో, చచ్చేంత ప్రేమ అండి. ఎందుకు తెలుసా? ద్వితోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే సమాధి ఎవరు కనపడకుండా ఎందుకు చేశాడు తెలుసా? దేవుడు ఆయన బాడీ ఎవరు కనపడకుండా. అది కానీ చేయకపోతే దేవుడే భయపడ్డాడండి, వీళ్ళు విగ్రహం చేసేసుకుంటారు, ఆయనని గుడి కట్టేస్తారని. హీల్ బికమ్ గాడ్ ఫర్ దెమ్, నాట్ డెమి గాడ్, హీల్ బికమ్ గాడ్. అంటే అంత పిచ్చి మోషే అంటే. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఉండంగా కూడా ఒకరి మీద ఒకరికి ఏముందంటే ఫ్రిక్షన్. ఎందుకు వచ్చిందంటే, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అయిపోయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఎక్స్పెక్టేషన్స్ దగ్గరనే ఒక నిమిషం ఆలోచిద్దాం. అందుకొరకే వేర్ దేర్ ఇస్ నో ఇన్వెస్ట్మెంట్ దేర్ ఇస్ నో పెయిన్. మీరు ఆలోచించండి కావాలంటే. పక్కన ఇవ్వడం చనిపోయాడు అనుకోండి, మనం బాధపడం. అదే ఇంట్లో అయితే బాధపడతాం. మన దగ్గర బాగా పరిచయం, అబ్రహాము, శారా, హాగర్ ఉంది. హాగర్ తీసి బయటపడి అనేది శారా. ఇన్వెస్ట్మెంటే లేదు, పోమంటే ఏం బాధపడలేదు. కానీ అబ్రహాం బాధపడ్డాడు, ఇన్వెస్ట్మెంట్ ఉంది.
జీవితంలో ఎక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో టైం, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినప్పుడు పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకో ప్రభు ఈరోజు ఇస్తున్న మాట ఏం తెలుసా? మోషే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సింది వాళ్ళ నుంచి కాదయ్యా, వాళ్ళు అలా పెట్టిందే నేను నీ కొరకు. యు నో వై? ద బిగ్గెస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ ఈస్ we should not have any expectations on people or on organizations or on things or on a profession. Praise God. This is the key of life. Then on whom are we supposed to have expectations? Bible says that we have to expect only on God. My expectation is from him alone. నేను ఆశ కేవలం నీ అందే పెట్టుకుంటున్నాను ప్రభువా. అందుకొరకే బిగ్గెస్ట్ స్పిరిచువల్ సుప్రీం మెచ్యూరిటీ ఈజ్ ద స్టేజ్ వేర్ యూ కమ్ అండ్ సే, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్, ఐ జస్ట్ నీడ్ యూ. ఈజ్ ఇట్ నాట్ ద ప్రేయర్ ఆఫ్ ఆసాఫ్? 73వ కీర్తన 20వ వచనం ఏమంటాడు ఆసాఫ్? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, ఈ నీవు నాకుండా ఈ లోకం లేది. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్, నాకు ఏది అక్కర్లేదు ప్రభువా. ఎక్స్పెక్టేషన్ ఇస్ ఓన్లీ ఆన్ యూ అండ్ యూ అలోన్. దట్స్ వై లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, యు లవ్ పీపుల్, you love people, do everything for them, but don't expect anything from them. You will be enjoying your life, you'll never be frustrated and nothing can disturb you. Luke's gospel chapter 6 verse 35, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఒకసారి మనం చూస్తే ఎంత అద్భుతంగా రాస్తుంది. 6:35, let me read out for you. But love your enemies, do good and lend, hoping for nothing again. Do good and don't expect anything from them. Your reward shall be great, you shall be the children of the highest, for he is kind unto the unthankful and to the evil. If people are unthankful for in your life, they don't acknowledge what you do, you are the luckiest, you are the highest in the heaven. God is going to reward you a big time. అంత ఘనంగా దేవుడిని దీవించబోతున్నానని సత్యం తెలిసినప్పుడు, my expectation is only from God. Let me tell you, the day you decide and say, Lord, I don't have any expectation, I don't expect anything from return. That's why కొన్నిసార్లు అయ్యో అలా చేస్తారని అనుకోలేదండి, ఇంతగా నేను ప్రేమించాను, ఇలా నమ్మకద్రోహం చేస్తారు అనుకోలేదు అనాల్సిన అవసరం రాదు. I don't expect anything. Even if they leave me and go, that's fine. Praise God. If you come to that state, let me tell you, spiritually you are mature and supreme. Nothing can disturb you. Where only God matters to you. అందుకొరకే ఆసాపు అంటాడు, ఆకాశం నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. గొప్ప గొప్ప దైవజనుల జీవితం అందరిలో చూడండి, people finally left them. You know why? God wanted to handle in such a way that only God meant everything for them. Today, let me ask you a question. If everything goes out of control, can you still say, if God is with me, that's enough for me? If you have expectations on God, Proverbs chapter 23, verse 18. నీ దేవుడి మీదే ఆశ పెట్టుకుంటే, Proverbs chapter 23, verse 18. Proverbs chapter 23, verse 18. We will read all together, please. Proverbs chapter 23, verse 18. All of us, please. For surely there is an end, and thy expectation shall not be cut off. నీ ఆశ భంగము కానేరదు. ఎప్పుడు? నీ ఆశ దేవుని మీద పెట్టుకుంటే. అందుకొరకే కీర్తన మనందరికి సుపరిచితం, 16వ కీర్తన 8వ వచనంలో దావీదు అంటాడు, ఎందుకు నేను కదల్చబడలేదు తెలుసా? వై ఐఎమ్ అన్షేకన్? యు నో వాట్? డేవిడ్స్ లైఫ్ ఈజ్ అ హీరో. ఇన్ఫాక్ట్ everybody is supposed to be with him, but everybody left him, including his own people who followed him to Ziklag. సొంత ప్రజల రాళ్ళతో కొట్టి చంపాలని చూసి ఎందుకు దేవుడు అనుమతించాడు ఆ పరిస్థితి? ఒకసారి చూద్దాం, చూడండి. 16వ కీర్తన ఎంత అద్భుతమైన మాట రాస్తుంది. 16వ కీర్తన 8వ వచనం చూడండి. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుకొచున్నాను, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నథింగ్ కెన్ షేక్ యూ when you set yourself towards the Lord and your expectation is only on him. He will never crash it. అందుకొరకే విశ్వాసం కర్త కొనసాగించడం యేసు వైపే చూస్తాను. Even if I don't expect anything from them, but I still love them. If you start doing this like this, let me tell you 2 points. Be careful with your weakness. Number 2, be careful with your expectations. Are you expecting from people? God is a rewarder. దేవుడు జీతం ఇస్తారు, వాళ్ళు కాదు ఇచ్చేది. చాలాసార్లు నువ్వు ఏదైనా చేస్తే, నా పిల్లల్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు అనే ఎక్స్పెక్టేషన్తో చేస్తే, that will shatter you. Even if she's a wife, even if he's a husband, because I invested so much on you, you should. That will crash you. అదే నేను నా ఎక్స్పెక్టేషన్ కేవలం ప్రభువుని మీదే పెట్టుకుంటాను. I love them because Lord you gave me this family. I will love them unconditionally.
Moses had he said, Lord, you give this family of God. I love them. I don't have expect anything from them. I know they are very cruel. They might be cruel, but I don't expect anything from them. I still love them. అనుకుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేది కాదు. అయ్యో వీళ్ళు నీళ్ళ కొరకు కూడా బాధపడే వాళ్ళే, పిల్లలే వీళ్ళు అనుకొని వదిలేసేవాడు. ఎందుకంటే ఒకప్పుడు అన్నాడు కదండి, దేవా వాళ్ళని తాకాలంటే నా పేరు జీవం తుడిచే. ఎవరంటారండి ఆ మాట? బట్ ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు అలా డిస్టర్బ్ అయిపోయిందంటే, వేర్ దర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ దేర్ ఇస్ పెయిన్. సో వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్, ఐఎమ్ నాట్ టెలింగ్ స్టాప్ ఇట్, బట్ చేంజ్ యువర్ మైండ్ సెట్ వేర్ యూ సే, లార్డ్, ఐ డోంట్ ఎక్స్పెక్ట్, ఐ విల్ ఇన్వెస్ట్ మై లవ్, ఐ విల్ ఇన్వెస్ట్ మై టైమ్, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆర్డర్డ్ మీ, బట్ ఐ విల్ డూ ఇట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్. అందుకొరకే ఎప్పుడైతే దేవుని నిరీక్షణ పెట్టుకుంటామో, బైబిల్ రాస్తుంది రోమా 5వ అధ్యాయం 5వ వచనం, ఈ మాట చదువుకొని ముగించేస్తాం. విల్ క్లోజ్ ఫర్ ద డే. Romans chapter 5 verse 5. We'll read all of us together. Romans chapter 5 verse 5. And hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost, which is given unto us. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఇలా నిరీక్షణ దేవుని అందే. My expectation is only on God. And Lord, I want to be careful with my weak point, and I want to be careful with my expectations. ఈ రెండు కానీ తీర్మానించుకున్నట్లయితే ఆ మోషే జీవితంలో ఏదైతే తీవ్రమైన మాట వచ్చిందో, మోషే నువ్వు అవిశ్వాసంతో ఉన్నారు కాబట్టి వాగ్దాన దేశాన్ని నేను పంపనయ్యా, ఐ డోంట్ వాంట్ టు సెండ్ యూ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు మన కొరకు దాచించిన మేలు ఏదైతే వాగ్దానపు ఆ దేవుని దైవ చిత్తంలో కేంద్రంలో మనం ఉండాలని దేవుడు ఆశపడ్డాడు, ఆ కేంద్రంలో నుండి ఏది కూడా మనల్ని గమ్యస్థానం నుండి దూరపరచుకున్నట్లు తీర్మానంతో ఈ యొక్క